ఎత్తవే ఫోను. కృష్ణ, నాకు తెలుసు ఇది నీ నెంబరే అయి ఉంటుంది. ఎక్కడ తెచ్చావే? ఫోన్ ఎత్తి మాట్లాడు. ఆంటీ, కాస్త మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ కనిపించట్లేదు, ఇక్కడెక్కడో పడిపోయింది. రింగ్ చేసి పట్టుకుంటాను ప్లీజ్ ఆంటీ. అబ్బా వెళ్ళమ్మా, నేను వెళ్ళాలి. ఇంకెవరినైనా అడుకో ప్లీజ్ ఆంటీ. ఎవరైనా ఫోన్ చూస్తే నొక్కేస్తారు. ప్లీజ్ ఆంటీ, ఇప్పుడే చేస్తాను. నాకు ఇవ్వమ్మా తొందరగా. ఒక్క నిమిషం ఆంటీ. రింగ్ అవుతుంది. అబ్బా నేను వెళ్ళాలి, ఇయ్యమ్మా. ఒక్క నిమిషం ఆంటీ, ఇక్కడెక్కడో రింగ్ అవుతుంది. నా ఫోన్ ఇయ్యమ్మా, నేను వెళ్ళాలి. నా ఫోన్ ఈ తల్లి, నేను వెళ్ళాలి. ఒక నిమిషం ఆంటీ ఉండండి, ఇక్కడ ఎక్కడో రింగ్ అవుతుంది. కర్మ, నా ఫోన్ ఈ పిల్ల. ఒక్క నిమిషం ఆంటీ ఆగండి. నీకు దండం పెడతా, నాకు ఫోన్ ఈ తల్లి. నా ఫోన్ ఇయ్యమ్మా. దొరికింది ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ, మీ వల్లే నాకు ఫోన్ దొరికింది. చాలా థ్యాంక్స్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా ఇచ్చి ఒకటేదో ఇచ్చి అందరేదో తెచ్చి ఆడిస్తుంటానే. రామ 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 రే, అది సోమలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే, ఉష్ణోగ్రత పెంచేస్తానే షానా షానా రే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. ఆర్య, కారణాలు వెతుక్కున్న కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటే సహించేది లేదు. అమ్మా, నా తండ్రి నా నుంచి దూరంగా ఉన్నాడంటే నా మనసుకి బాధ అనిపించలేదు. కానీ నువ్వు కూడా దూరం అయితే నేను బాధపడతానో లేదో చూడాలంటే నువ్వు ఇతనితో కలిసి మాట్లాడొచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రతాపవర్మ గారు,
కోర్టు నుంచి, సొసైటీ నుంచి, కుటుంబం నుంచి నువ్వు నిర్దోషాన్ని ముసిగేయించుకోవచ్చేమో గాని అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. దానికి న్యాయమే కావాలి. గుర్తుపెట్టుకో. ఆర్య చాలా ప్రేమగా ఇచ్చిన పట్టీలు పోయాయని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించడు. ఇప్పుడెలా? ఏమైంది కృష్ణ? నా పట్టీలు పోయాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటా? ఎవరిచ్చారు? అమృత ఇచ్చింది. తన కోసమని కొనుక్కుంటే నేనే లాగేసుకున్నాను. ఒకరి దగ్గర నుంచి ఏదైనా బలవంతంగా మనం లాక్కుంటే అవి మన దగ్గర ఉండవు, ఇలాగే పోతాయి. పోయిన వాటిని తలుచుకొని ఇలా బాధపడుతూ కూర్చోకూడదు. నువ్వేం ఫీల్ అవ్వకు. అమృతకి పట్టీలు పోయాయని చెప్పు, తనేం అనుకోదులే. ఇవి ఆ పట్టీలు. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఏ దొంగ, నన్ను ఆట పట్టించడానికి నువ్వే దాచిపెట్టావు కదూ? భలే తెలుసుకున్నావే. నీ బ్రెయిన్ చాలా షార్ప్ కృష్ణ. ఇంపార్టెంట్ అనుకున్నవి చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. థ్యాంక్స్ స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ మిస్ అయింది. ఆర్య, ఇదిగో నా గిఫ్ట్.
ఆర్య, ఈ చొక్కా నీకు వెరైటీగా ఉంది. ఇది నా గిఫ్ట్. ఏముంది దీంట్లో? కృష్ణ, హ? ఇది నేను లేనప్పుడు ఓపెన్ చేయి. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన. మనసే నాది, మాటే నీది, ఇదే మాయో. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. అవును కాదు తడబాటుని, అంతు ఇంతు గడిదాటని, విడిపోని పరదాని, పలుకై రాని ప్రాణాన్ని. నువ్విచ్చిన పట్టీలు ఎలా ఉన్నాయి ఆర్య? ఈ పట్టీలు నీ కాలికి చాలా బాగున్నాయి. చాలా అంటే? చాలా అంటే మబ్బుల్లోని చందమామలాగా. ఇంకా గులాబీ పువ్వులాగా. ఇంకా నవ్విన పువ్వు నీలో కనిపించేంత అందంగా. ఇంకా మనల్ని తాకే చల్లటి గాలంతా.
బొమ్మ అశ్విన్ అయితే ఈ బొమ్మేమో నేను. మనిద్దరం కనీసం ఇలా బొమ్మలైపోయినా బాగుంటుంది కదా. ఏమంటావు బొమ్మ అశ్విన్? కనీసం ఇలా ఊహించుకుంటేనే అనుకునే జరుగుతాయేమో చూద్దాం. నీకేమైంది నందిని? పిచ్చేమన్నా పట్టిందా ఏంటి? ఆ బొమ్మలతో మాట్లాడుతున్నావు? అది కాదు, ఊరికే బొమ్మల్ని చూస్తున్నాను. ఏంటి ఊరికే చూసేది? ఈ మధ్య నువ్వు కాస్త పిచ్చున్నట్టు ప్రవర్తిస్తున్నావు. అయినా నా జర్కిని వేసుకున్నావేంటి? నిన్ను ఎవరైనా మంచి మెంటల్ డాక్టర్ దగ్గర చూపిస్తే బెటర్. లేదంటే ఎవరినైనా కరోనైనా కరవగలవు. ముందా జర్కిన్ తీసేయ్. అది కాదు బావా. ముందు చెప్పించేయ్. తీయా జర్కిను. వెళ్ళమ్మా వెళ్ళు. మీ అమ్మ పిలుస్తుందేమో. వెళ్ళ. ఏమైందిరా తమ్ముడు? అరే, గదిలోకి వచ్చి నా జర్కిన్ వేసుకుని బొమ్మలతో పిచ్చిదాల్లా మాట్లాడుతుంది. బొమ్మ నరిస్తే ఏడు మొహం పెడుతుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏదో పిచ్చి పట్టిందాక. అవును, నందినికి పిచ్చి పట్టింది. మనం ఎవరినైనా ఇష్టపడితే అది పిచ్చిలాగే కనపడుతుంది. అక్క. అవునరా అశ్విన్, నందినికి నువ్వంటే ఇష్టం, ప్రాణం. అది నిజంగానే పిచ్చిదాన్లా నీ గురించి ఆలోచించుకుంటూ నీ లోకంలోనే ఉంటుంది. తననేమో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానంటున్నావు. అవతల వాళ్ళ మనసును కూడా తెలుసుకోగలగడం ఒక ఆర్టేరా. ఒకసారి నా మాట వినక్క. ముందు నేను చెప్పేది విను. ఫస్ట్ నీ మనసులో ఉందో తెలుసుకో. అది నందినికి చెప్పేయి.